గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము మోనోక్రోమాటిక్ అబరేషన్ అయినటువంటి స్పెరికల్ అబరేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటే మోనోక్రోమాటిక్ లైట్ని యూజ్ చేస్తాం, అంటే సింగిల్ కలర్ ఉన్నటువంటి లైట్ని యూజ్ చేస్తాం మనం. అయినప్పటికీ మనకి అబరేషన్ అనేది ఫామ్ అవుతుంది. అలాంటి అబరేషన్స్ని మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటాం. ఇక్కడ ఆప్టికల్ సిస్టమ్ వల్ల ఈ అబరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అందులో స్పెరికల్, కోమా, అస్టిగ్మాటిజం, కర్వేచర్, డిస్టార్షన్, ఈ 5 అబరేషన్స్ మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో టైప్స్. ఈ స్పెరికల్ అబరేషన్ అనేది 10 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, అండ్ రిమైనింగ్ అన్ని కూడా 5 మార్క్స్ టాపిక్స్. సో స్పెరికల్ అబరేషన్ అంటేనే ఇక్కడ ఉన్నటువంటి ఓ అనేటువంటి మోనోక్రోమాటిక్ లైట్ నుంచి లైట్ రేస్ అనేవి లెన్స్ మీద పడుతున్నాయి. సో లెన్స్ మీద ఎక్కడైతే మార్జిన్లో పడుతున్నాయో, ఎడ్జెస్లో పడుతున్నాయో వాటిని మనము మార్జినల్ రేస్ అంటాం. ఈ మార్జినల్ రేస్ యొక్క ఇమేజ్ వచ్చి లెన్స్కి ముందరే ఇక్కడ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అండ్ ఏవైతే రేస్ ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా దగ్గరగా వెళ్తుంటాయి, మిడిల్లో వెళ్తుంటాయి లెన్స్కి, వాటిని పెరాక్సియల్ రేస్ అని చెప్పి పిలుస్తాము. ఆ రేస్ వచ్చి లెన్స్ నుంచి కొంచెం డిస్టెన్స్లో ఇక్కడ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. సో ఇలాగా మార్జినల్ రేస్ ఇమేజ్ని ఫ్రంట్లోనే ఫామ్ చేయడం, అండ్ పెరాక్సియల్ రేస్ సమ్ డిస్టెన్స్లో ఫామ్ చేయడమే ఇక్కడ మనకి స్పెరికల్ అబరేషన్. డ్యూ టు లెన్స్ అనేది స్పెరికల్గా ఉండడం వల్ల, అండ్ ఎడ్జెస్లో పల్చగా ఉండడం, మిడిల్లో థిక్గా ఉండడం వల్ల ఈ స్పెరికల్ అబరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో అవే పాయింట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఐఎం అంటే ఇమేజ్ ఫార్మ్ డ్యూ టు మార్జినల్ రేస్, ఐపి అంటే ఇమేజ్ ఫార్మ్ డ్యూ టు పెరాక్సియల్ రేస్. ఈ రెండు రేస్ ఎక్కడైతే మనం క్యాచ్ చేయగలుగుతామో, ఇక్కడ ఏబి అనే చోట రెండు రేస్ని కూడా మనం ఇక్కడ ఒక స్క్రీన్ ప్లేస్ చేస్తే రెండు లెన్సెస్లో మార్జినల్ అండ్ పెరాక్సియల్ రేస్ యొక్క ఇమేజ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఈ ఏబిని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ స్పెరికల్ అబరేషన్స్ మనము ప్లెయిన్ రీఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద స్టడీ చేస్తాం, అండ్ ఆల్సో స్పెరికల్ రీఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద స్టడీ చేస్తాం. 2, 1, 2 ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి 10 మార్క్స్కి అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో మనం ప్లెయిన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ని డిరైవ్ చేద్దాం, స్పెరికల్ అబరేషన్ ఎంత ఉందనేది. అండ్ సెకండ్ వీడియోలో స్పెరికల్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ మీద అబరేషన్ని ఫైండ్ అవుట్ చేసేటువంటి ఈక్వేషన్ని మనం డిరైవ్ చేస్తాం. సో స్పెరికల్ అబరేషన్ బై ప్లెయిన్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. సో ప్లెయిన్ సర్ఫేస్ ఏబి అనేది ప్లెయిన్ సర్ఫేస్, ఉన్నటువంటి ఏబి అనేది ప్లెయిన్ సర్ఫేస్, అండ్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది, సపరేటింగ్ టూ మీడియం. ఈ పక్క మీడియంలో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 ఉంది, ఈ పక్క మీడియంలో μ1 ఉంది తెలిసిన దాని ప్రకారం. అండ్ μ2 అనేది గ్రేటర్, అంటే ఇది డెన్సర్ మీడియం అండ్ ఇది రేరర్ మీడియం. సో ఇక్కడ లైట్ రే అనేది పాయింట్ పి నుంచి ట్రావెల్ చేస్తుంది, బట్ యాక్చువల్గా ఇది ఈ పాత్లో ట్రావెల్ చేయాలి. బట్ అది డ్యూ టు ఎంటరింగ్ ఇటు డెన్సర్ మీడియం, ఇక్కడ ఈ ఏబి అనే సర్ఫేస్కి ఈ μ2 μ1 అనేటువంటి రెడ్ కలర్ లైన్ నార్మల్గా యాక్ట్ అవుతాం కాబట్టి టువర్డ్స్ నార్మల్, లైట్ యాక్చువల్ పాత్ నుంచి టువర్డ్స్ నార్మల్కి బెండ్ అయి ట్రావెల్ చేస్తుంది. సో ఇది పి నుంచి వెళ్తున్నటువంటి లైట్ రే క్యూ దగ్గర హిట్ చేస్తుంది. అట్ హైట్ హెచ్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ హెచ్ దగ్గర అది హిట్ చేస్తుంది. సో ఇక్కడ ఈ యాంగిల్ ఇన్స్టెంట్ యాంగిల్ ఐ అవుతుంది, అండ్ ఈ యాంగిల్ కూడా ఐ అవుతుంది. ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్. అండ్ ఇక్కడ ఇది రిఫ్రాక్టెడ్ రే, ఇక్కడ ఇది రిఫ్రాక్టెడ్ రే, కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అవుతుంది, అండ్ ఈ యాంగిల్ కూడా ఆర్ అవుతుంది. ఇవి రెండు ఆల్టర్నేట్ యాంగిల్స్. సో ఇది పి డాష్, అండ్ లైట్ రే ఇక్కడ పి డాష్ నుంచి వస్తున్నట్టు ఉంటుంది. సో ఈ పి అండ్ పి డాష్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్కి, లెన్స్కి ఇక్కడ ఉన్నటువంటి సెంటర్కి ఎంత డిస్టెన్స్ ఉందో మనం మెజర్ చేయాలి. సెంటర్ నుంచి మెజర్ చేయాలి, ఆప్టిక్ సెంటర్ ఓ నుంచే మనం మెజర్ చేయాలి. సో ఓ నుంచి మెజర్ చేసినప్పుడు లైట్ డైరెక్షన్లో మనం మెజర్ చేస్తూ ఉంటే దాన్ని పాజిటివ్గా తీసుకుంటాం. అదే లైట్ డైరెక్షన్ ఆపోజిట్లో మనం మెజర్ చేస్తుంటే దాన్ని నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మెజరింగ్ అనేది ఓ నుంచి మెజర్ చేస్తున్నాం. సో పిఓ అనేది మనకి -x0గా తీసుకుంటాం, -x0. ఈ యొక్క డిస్టెన్స్ పిఓ అనేది -x0 ఉంటుంది. అలాగే ఓ P1 అనేది -x1, బికాస్ లైట్ అనేది ఈ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది. చూడండి, ఇన్సిడెంట్ రే ఈ డైరెక్షన్లో వెళ్తుంది, లైట్ డైరెక్షన్. బట్ మనం మెజరింగ్ అనేది ఓ నుంచి ఇలా బ్యాక్వర్డ్ చేస్తున్నాం, పీకి చేస్తున్నాం అండ్ P1కి చేస్తున్నాం, కాబట్టి -x0 -x1 అనేటివి మన యొక్క డైమెన్షన్స్. సో నెక్స్ట్ స్నిల్స్ లాని యూజ్ చేస్తూ ఇవి సాల్వ్ చేస్తూ వెళ్ళాలి. ముందుగా మనం స్నిల్స్ లాని రాసుకుంటున్నాం. ఎక్కడైనా రిఫ్రాక్షన్ జరిగిందంటే మన స్నిల్స్ లా ఏం చెప్తుందంటే μ1 sin I = μ2 sin R. సో ఇక్కడ మనం దీన్ని ఇంకో విధంగా sin I by sin R = μ1 by μ2 అని రాయొచ్చు. ఈ రెండింటిని ఎఫెక్టివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కింద మ్యూగా కూడా రాయొచ్చు. ఓకే, ఇది స్నిల్స్ లా. దీని ప్రకారం మనకి sin I ప్లేస్లో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ sin R కావాలంటే sin I = μ sin R, అండ్ sin R = sin I by μ ఇలా రాసుకోవచ్చు అనమాట. సో వీటిని మరి యూజ్ చేస్తాం మనం. సో అగైన్ ఇక్కడ ట్రయాంగిల్స్ని యూజ్ చేస్తూ మనం ఫ్రమ్ ట్రయాంగిల్ P1 QO, P1 QOలో ఉన్నటువంటి ట్రయాంగిల్ P1 అంటే ఇక్కడ నుంచి Q అండ్ O, ఈ యొక్క ట్రయాంగిల్, ఈ బిగ్ ట్రయాంగిల్ని మనం తీసుకోవాలి. P1 QO నుంచి మనకు ఉన్నటువంటి ఒకటే ఒక యాంగిల్, దాంట్లో మనకు తెలిసినటువంటి యాంగిల్ R అనేటువంటి యాంగిల్. సో మనం tan R రాసుకుంటాం దీని ప్రకారంగా. సో tan R
tan r అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్ అంటే క్యూ ఓ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు హైట్ ఎంత ఉంది, 2 ప్యారలల్ బిట్వీన్ హెచ్ ఉంది. సో హెచ్ బై ఇక్కడ మనకి P1 క్యూ అనేది హైపోటెనస్, ఇది హైపోటెనస్. సో మనకి అడ్జసెంట్ సైడ్ P1 ఓ ఆల్రెడీ మనకు తెలుసు మైనస్ x1. సో x1 రాసుకుంటున్నాం మైనస్ x1. సో దీని ఇంకో విధంగా sin r బై cos r ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h బై x1. సో నౌ x1 ని సబ్జెక్ట్ చేసుకుంటున్నాను, x1 ని సబ్జెక్ట్ చేస్తున్నాను ఇక్కడ. x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h. x1 నా సైడ్ చేంజ్ చేస్తా, ఈ sin r బై cos r నా పక్క తీసుకొచ్చాను, అప్పుడు రెసిప్రోకల్ అవుతుంది cos r బై sin r. x1 ని మాత్రమే మనం ఒక పక్కన ప్లేస్ చేస్తున్నాం. ఈ cos r ని కూడా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ sin r రూపంలో రాయాలి. మనకు తెలుసు ఆల్రెడీ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీని ప్రకారంగా cos థీటా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ థీటా. సో అదే విధంగా ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ r. థీటా r కాబట్టి r రాసాం బై sin r. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి స్మిత్ లా నుంచి వచ్చినటువంటి ఈక్వేషన్ నుంచి sin r ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఇక్కడ sin r నా సైడ్ చేంజ్ చేసి ఇక్కడ తీసుకొస్తే sin r ఈజ్ ఈక్వల్స్ టు sin I బై మ్యూ. సో ఈ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h బై sin r ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో డినామినేటర్లో ఉంది కాబట్టి మనం డినామినేటర్ సబ్స్టిట్యూట్ చేస్తే రెసిప్రోకల్ అవుతుంది మ్యూ బై sin I. సో అగైన్ రూట్లో 1 మైనస్ sin r స్క్వేర్ ఉంది, సో అక్కడ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. సో స్క్వేర్ ఉంది కాబట్టి sin స్క్వేర్ I బై మ్యూ స్క్వేర్. సో ఇది ఎక్స్ వాల్యూ. సో sin I వాల్యూని కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి P, O అండ్ Q ఉన్నటువంటి స్మాల్ ట్రయాంగిల్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఉన్నటువంటి స్మాల్ ట్రయాంగిల్లో P, Q, ఓలో మనకి PO అనేది మైనస్ x0 అనేది ఇచ్చాడు, అండ్ హైట్ QO అనేది h ఇచ్చాడు. QO ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలో హైట్ h ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడ POకి మనకి x మైనస్ x0 ఇచ్చాడు. I అనేటువంటి యాంగిల్ ఇక్కడ ఉంది. సో మనకి sin I కావాలి కాబట్టి ఫ్రమ్ ట్రయాంగిల్ PO టు sin I ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ మనకి h కనిపిస్తుంది, సో h రాసుకుంటున్నాం. బట్ హైపోటెనస్ మనకి లేదు, 2 సైడ్స్ ఉన్నాయి, హైపోటెనస్ లేదు. పైథాగరస్ థీరం ప్రకారం ఈ Q అనేది రూట్ ఆఫ్ x0 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్, సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. పైథాగరస్ థీరం ప్రకారం x0 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ గా రాసుకుంటుంది. సో ఇది sin I వాల్యూ. ఈ sin I వాల్యూని మనకి పైన ఉన్నటువంటి ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ h ఇంటూ మ్యూ. సో ఇక్కడ sin I వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం h బై రూట్ x0 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ ని సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సో డినామినేటర్లో ఉంది కాబట్టి దాన్ని రెసిప్రోకల్ గా రాస్తున్నాను, రూట్ ఆఫ్ x0 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్ బై h గా రాస్తున్నాను. సో అగైన్ రూట్ ఆఫ్ 1 మైనస్ sin స్క్వేర్ I వాల్యూ రాయాలి. సో sin స్క్వేర్ I వాల్యూ h స్క్వేర్ బై x0 స్క్వేర్ ప్లస్ h స్క్వేర్. సో ఇక్కడ స్క్వేర్ రూట్ డినామినేటర్లో క్యాన్సిల్ అయిపోతుంది. సో పైన h స్క్వేర్ మాత్రమే స్క్వేర్ వస్తుంది, అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి డినామినేటర్ మ్యూ స్క్వేర్ ని రాసుకుంటున్నాం ఇంటూ మ్యూ స్క్వేర్. డినామినేటర్లో మ్యూ స్క్వేర్ రాసుకుంటాం. సో అగైన్ ఇక్కడ కొన్ని సింప్లిఫికేషన్స్ చేయాలి. సో x1 ఈక్వల్స్ టు ఇక్కడ h క్యాన్సిల్ అయిపోతుంది, సో ఓన్లీ మైనస్ మ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ లో నుంచి x0 స్క్వేర్ ని కామన్ తీసుకున్నాను. సో x0 స్క్వేర్ ని కామన్ చేస్తే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ x0 మాత్రమే వస్తుంది. సో ఇక్కడ బ్యాలెన్స్ ఈక్వేషన్ రాస్తున్నాం. సో x0 ని మనము 1 గా రాస్తాం, కామన్ తీసాం కాబట్టి, ప్లస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్. స్క్వేర్ రూట్ ని ఓవరాల్ గా హోల్ పవర్ 1/2 గా రాస్తుంది. సో ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ రూట్ ని హోల్ పవర్ 1/2 గా రాసుకుంటున్నాను. 1 మైనస్ h స్క్వేర్. సో డినామినేటర్ లో కూడా మ్యూ స్క్వేర్ ఆల్రెడీ బయట ఉంది, బట్ x0 స్క్వేర్ ని కామన్ తీసుకున్నాను. సో 1 ప్లస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి మైనస్ మ్యూ x0 అలానే రాస్తున్నాం. సో ఈ టర్మ్ మొత్తం అలానే రాస్తున్నాం. 1 ప్లస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్ హోల్ పవర్ 1/2. 1 మైనస్ ఇక్కడ h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్ అలానే రాసాను. ఇక్కడ ఉన్నటువంటి టర్మ్, ఇక్కడ ఉన్నటువంటి బ్రాకెట్ లో ఉన్నటువంటి టర్మ్ ని పైన రాసుకొని 1 ప్లస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్ హోల్ పవర్ -1 గా రాస్తున్నాం. హోల్ పవర్ 1/2 అలానే రాస్తున్నాం. సో అగైన్ x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ x0. ఇక్కడ న్యూమరేటర్ టర్మ్ h స్క్వేర్ అనేది చాలా స్మాల్ టర్మ్, అండ్ h పవర్ ఇంకా ఏదైనా h పవర్ 4 అనేది ఇంకా స్మాల్ టర్మ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. b ఈజ్ వెరీ స్మాల్, b స్క్వేర్ ఈజ్ వెరీ స్మాల్. దట్స్ వై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab లోని b స్క్వేర్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓన్లీ a స్క్వేర్ అండ్ 2ab టర్మ్స్ మాత్రమే రాసుకుంటాం. a ప్లస్ b హోల్ స్క్వేర్ లో నుంచి a స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ మాత్రమే రాస్తున్నాం, బికాస్ b స్క్వేర్ టర్మ్ ఈజ్ వెరీ స్మాల్. సో వీఆర్ నెగ్లెక్టింగ్ దిస్ b స్క్వేర్ టర్మ్. సో ఇక్కడ ఇది a, ఇది b. సో దాంట్లో నుంచి మనం రాస్తే ఇక్కడ పవర్ ఉంది కదా, పవర్ కి రాస్తే 1 స్క్వేర్ 1 వస్తుంది. 1 ప్లస్ 2ab టర్మ్ రాయాలి. 2ab అంటే ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి 2ab రాస్తున్నాం. ఇక్కడ 1/2 ఉంది కాబట్టి 1/2 ab. a అంటే 1, b అంటే h స్క్వేర్ బై x0 స్క్వేర్. x0 స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి -1 కూడా లోపల రాసేస్తున్నాం. సో ఇక్కడ ప్లస్ ఉండే టర్మ్ ఇక్కడ మైనస్ అయిపోతుంది. మైనస్ h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ h స్క్వేర్ బై x0 స్క్వేర్ హోల్ పవర్ 1/2. సో x1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ మ్యూ x0, ఇక్కడ 1 ప్లస్ h స్క్వేర్ బై 2x0 స్క్వేర్ ఇంటూ 1 మైనస్. సో ఇక్కడ దీంతో లోపల మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు టర్మ్స్ లో h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్ లోపల మల్టిప్లై చేస్తున్నాం. సో 1 తో మల్టిప్లై చేసినప్పుడు h స్క్వేర్ బై మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్ అనే టర్మ్ వస్తుంది. అదే దీంతో ఈ 2 టర్మ్స్ మల్టిప్లై చేసినప్పుడు మనకి h పవర్ 4 వస్తుంది.
హెచ్ ఈస్ వెరీ స్మాల్, న్యూమరేటర్లో ఉన్నటువంటి హెచ్ఏ స్మాల్, హెచ్ స్క్వేర్ అనేది స్మాల్, హెచ్ పవర్ 4 అనేది ఇంకా స్మాల్ అవుతుంది కాబట్టి ఆ టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. హెచ్ పవర్ 4 టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. బికాస్ హెచ్ స్క్వేర్ అనేది ప్రాక్టికల్గా మనం వాల్యూస్ అజ్యూమ్ చేస్తే హెచ్ స్క్వేర్ అనేది మనకు 0.5, హెచ్ 0.5 మనం స్క్వేర్ చేస్తే మనకు వచ్చేటువంటి వాల్యూ 0.25 అంటే 1/4, 1/2 కంటే 1/4 ఇంకా స్మాల్ వాల్యూ. సో మనం అందుకు ఆ వాల్యూస్ని నెగ్లెక్ట్ చేస్తాం. సో నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూ మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో హోల్ పవర్ 1/2 గా రాస్తాం. సో ఇంకా మనం సింప్లిఫికేషన్ చేయాలి. సో x1 = మైనస్ మ్యూ x0 1 ప్లస్ h స్క్వేర్ బై 2x0 స్క్వేర్. ఇంతకుముందు ప్రకారం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్ ని సేమ్ ఇంతకుముందు a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం a ఇస్ వెరీ స్మాల్ అప్లై చేసాం కదా, దాని ప్రకారంగా a స్క్వేర్ రాస్తున్నాం, మైనస్ 2ab రాస్తున్నాం. b స్క్వేర్ టర్మ్స్ రాయలేదు బికాస్ b స్క్వేర్ టర్మ్స్ అంటే h పవర్ 4 అనేది వెరీ స్మాల్ కాబట్టి నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో 2ab రాయడానికి ఇక్కడ పవర్ 2 కాదు ఉన్నది 1/2 కాబట్టి 1/2 a అంటే 1 వస్తుంది, 1 రాసిన ఒకటే రాకపోయినా ఒకటే. సో ఇక్కడ 1/2 h స్క్వేర్ b ని రాస్తున్నాం మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్. సో ఏం లేదు, ఇక్కడ ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో మనం ఇక్కడ రాసుకుంటాం అంటే సేమ్ సింపుల్ గా గుర్తుపెట్టుకుని టర్మ్స్ రాసేయచ్చు. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో x1 = మైనస్ మ్యూ x0. సో ఈ 2 టర్మ్స్ ని మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి 4 రావాలి. సో బట్ కానీ ఈ హెచ్ స్క్వేర్ టర్మ్స్ h పవర్ 4 అవుతాయి కదా, ఆ టర్మ్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఓన్లీ 3 టర్మ్స్ మాత్రమే వస్తాయి ఇక్కడ మనకి, ఆ 3 టర్మ్స్ మాత్రమే రాస్తున్నాము. సో 1 మల్టిప్లై 1 వస్తుంది, 1 × h స్క్వేర్ ప్లస్ 2h స్క్వేర్, h స్క్వేర్ × 2x0 స్క్వేర్ వస్తుంది. అండ్ అగైన్ ఈ టర్మ్ 1తో మల్టిప్లై చేసినప్పుడు అదే టర్మ్ వస్తుంది. సో మైనస్ h స్క్వేర్ బై 2 మ్యూ స్క్వేర్ x0 స్క్వేర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ లో మనం ఈ టర్మ్ ని ఓవరాల్ కామన్ అవుట్ చేస్తాం. సో కామన్ అవుట్ చేసినప్పుడు మైనస్ మ్యూ x0 × 1 ప్లస్ h స్క్వేర్ బై 2x0 స్క్వేర్ ని కామన్ తీసుకున్నాం. సో అప్పుడు దాని ప్లేస్ లో 1 వస్తుంది, 1 మైనస్ 1 మ్యూ స్క్వేర్ వస్తుంది. సో ఇప్పుడు మైనస్ మ్యూ x0 తో లోపల ఉన్న టర్మ్స్ ని మల్టిప్లై చేస్తే మైనస్ మ్యూ x0 1తో మల్టిప్లై చేసినప్పుడు మైనస్ మ్యూ x0 వస్తుంది. సో అగైన్ ఈ టర్మ్ తో మల్టిప్లై చేస్తే మైనస్ మ్యూ x0 ఇంటూ h స్క్వేర్ బై 2x0 స్క్వేర్ ఇంటూ 1 మైనస్ 1 మ్యూ స్క్వేర్. సో x0 స్క్వేర్ ఒక x0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్ గా ఒక ఈక్వేషన్ వస్తుంది, మైనస్ మ్యూ x0 మైనస్ h స్క్వేర్ మ్యూ బై 2x0 ఇంటూ 1 మైనస్ 1 మ్యూ స్క్వేర్. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాం స్పెరికల్ ఆపరేషన్స్ లో హెచ్ అనేది 0 అయితే మనకు ఆపరేషన్ ఎలిమినేట్ అవుతుందని. సో అప్పుడు హెచ్ అనేది 0 అయితే x1 అనేది ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతే మనకు ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే ఉంటుంది, మైనస్ మ్యూ x0. సో మైనస్ మ్యూ x0 టర్మ్ మాత్రమే మనకు వస్తుంది x0. సో రిమైనింగ్ హెచ్ అనేది 0 అయినప్పుడు ఎలిమినేట్ అయిపోతున్నటువంటి టర్మ్ మొత్తం మనకి స్పెరికల్ ఆపరేషన్ గా చెప్పుకోవచ్చు. అదే మన యొక్క ఎర్రర్. హైట్ ని బేస్ చేసుకొని అది ఆపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. హైట్ తగ్గుతూ వెళ్తే రేస్ అనేది దగ్గర లెన్స్ కి రేస్ అనేవి పెరాక్సియల్ యాక్సిస్ కి దగ్గరగా వెళ్తే హైట్ తక్కువ ఉంటే ఈ వాల్యూ అనేది తగ్గిపోతుంది. అదే హైట్ పెరుగుతూ వెళ్ళాలంటే మనకి ఇమేజ్ ఇక్కడే ఫాల్ అయిపోతుంది, ఇక్కడ పడాల్సిన ఇమేజ్ మనకి ఇక్కడే పడిపోతూ ఉంటుంది. సో దట్స్ వై ఆపరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇదే మనకి స్పెరికల్ ఆపరేషన్ రిప్రజెంట్ చేసే టర్మ్ అని చెప్పి మనం లాస్ట్ లో రిప్రజెంట్ చేయాలి.